హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ చికెన్ పచ్చడి. చాలా ఈజీ వేలో అయితే ఇక్కడ నేనైతే చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్తే ముందుగా అయితే చికెన్ని కడుక్కొని మంచిగా ఇందులోనే కొద్దిగా పసుపు, సాల్ట్, ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే వాటిలో ఉన్న నీరంతా పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. పావు కేజీ చికెన్కి కొంచెం తక్కువ ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఒక 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 1 మినిట్ అట్లా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ అండ్ తగినంత కారం అయితే వేసుకోవాలి. సో కారంతో పాటు ఇందులో మసాలా అండ్ పసుపు, ధనియా పౌడర్ వేసుకొని బాగా ముక్కలకు ఈ మసాలాలంతా పట్టే విధంగా అయితే ఒక అర సెకండ్ పాటు అలా కలుపుతూ ఉండాలన్నమాట. సో కలిపిన తర్వాత ఇందులోనే ఒక 2 నిమ్మకాయలను తీసుకొని చల్లారిన తర్వాత 2 గంటల తర్వాత నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలి. సో అంతే, చాలా సింపుల్. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అయితే సమయం, శ్రమ మరియు సమతుల్యత మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.